రాధే రాధే, ఐఎమ్ షీ టు ఎక్స్ప్లెయిన్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఎవడురా కొట్టింది? నేనే సార్. ఎందుకురా కొట్టావు? డబ్బులు ఇవ్వాలే సార్. 6 నెలల నుంచి సతాయిస్తున్నాడు. మొన్న ఇంటికి అడిగితే కొట్టింది సార్. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టు వాడి దగ్గరే మనీ తీసుకుని వాడినే కొడితే వాడు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. మీరు వాడిని కొట్టి వాడికి చిన్న చిన్న గాయాలు తగిలి కొంచెం పెయిన్ తో బయటపడ్డారు అనుకోండి, సెక్షన్ 115 ఆఫ్ BNS 2023 లిటరలీ కాజింగ్ హర్ట్, చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడంటే దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అప్ టు 1 year ఇంప్రిజన్మెంట్, 1 year జైల్లో కూర్చోవాలి. అట్ ది సేమ్ టైం 10,000 వరకు ఫైన్ ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ వన్ సైడ్. అండ్ ఇంకొక సైడ్ చూస్తారనుకోండి, సెక్షన్ 351 ఆఫ్ BNS క్రిమినల్ ఇంటిమిడేషన్. దట్ మీన్స్ మీరు వాళ్ళని బలవంతంగా కొట్టో అంటే లైక్ ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ ఆస్క్ మనీ అగైన్. సో ఆన్ దట్ గ్రౌండ్స్ పనిష్మెంట్ అప్ టు 2 years. దట్ మీన్స్ జైల్లో 2 years ఉండాల్సి వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫైన్, అదర్వైజ్ 2 ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ మీరు కావాలని చేయకపోయినా ఏదో కోపంలో వాడిని దొబ్బారు, వాడు ఎక్కడో పడిండు, తగిలిన చోట తగిలి చనిపోయాడు అనుకో, అప్ టు 7 years మీన్స్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్, పనిష్మెంట్ మే ఎక్స్టెండెడ్ అప్ టు 7 years. సో ఎవరిదైనా మనీయే. ఒకసారి మీరే వేరే వాళ్ళకి ఇచ్చిండి వాళ్ళే మీలా చేస్తుంటే మీరేం చేస్తారు? కమన్ మీ.